హలో, బాగున్నారా? ఇదిగోండి తోటకూర వేపుడు. మీకు తెలిసే ఉండిద్దిలేండి. తోటకూర వేపుడు అంతా బాగు చేసి పెట్టానండి, కడిగేసేసి. తోటకూర వేపుడు బాగుండిద్ది, చాలా బాగుండిద్ది. దానిలో ఇదిగోండి ఉల్లిపాయలు కాసినవి, తర్వాత ఇదిగోండి చిన్నుల్లిపాయలు ఒక 4-5 రెప్పలు, ఇవన్నీ అన్నీ వేసాను. ఇదిగోండి వేసాను, ఇదిగో కాస్తున్నాయి. ఇదిగోండి మినప్పప్పు, ఇదిగోండి జీలకర్ర, ఇవి ఆవాలు, ఆవాలు ఇవన్నీ వేసుకొని దానిలో కరివేపాకు కూడా అసలు తీసేయకూడదండి. కరివేపాకు చక్కగా తినేసేయాలి, ఎందుకంటే కళ్ళకి అన్నిటికీ చాలా మంచిది కరివేపాకు. చాలామంది కరివేపాకు మాకు బాగోదు అది ఇదని అంటారు. అసలు వేస్తున్నాను. కొంచెం లైట్గా ఉప్పు వేసేసి మూత పెడితే బాగుంది. ఇవన్నీ లైట్గా ఉప్పు వేస్తాను. వేపుళ్ళలో వాటిల్లో మటుకి సాల్ట్ వాడుకోవాల్సింది. ఇంకా ప్రతి దానిలో మేము కళ్ళుప్పే వాడతామండి. అది మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి తోటకూర వేగిపోయింది, చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో. బాగుంది చూడండి. ఇట్లా ఉండి వేగితే అన్నంలోకి కలుపుకున్నా కూడా బాగా కలిసిపోద్ది. ఇంకా ఇప్పుడు దీనిలో ఇదిగోండి చిన్నులపై కారం వేస్తే చాలా చాలా బాగుంది. అదే చూడండి భలే ఉంది. చిన్నులపై కారం వేస్తే చూసారా ఇందాక ఎంత ఉందో కూర, పచ్చికూర. ఇప్పుడు చూడండి అంత కూర ఇట్లా ఇంత అయిపోయిందన్నమాట. అది దాదాపు 4 కట్టలు 5 కట్టలు తెచ్చుకున్నా కూడా కొద్దిగా అయింది. ఇట్లా వేసుకోవాలి, అంతే అయిపోయింది కూర. దించేయడమే, ఆపేయడమే. చూడండి ఎట్లా వేస్తుందో కూర, చక్కగా ఉంది కూర. అయిపోయింది. గిన్నెలో తీసి పెట్టాను, చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంది చూడండి. ఉల్లిపాయలు కారం అన్నీ వేసి తీసి మళ్ళీ గిన్నె పెట్టేసి